ప్రజాకవి అందశ్రీ ఇక లేరు. ఇవాళ తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆయన మృతి పట్ల యావత్ తెలంగాణ సమాజం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సందర్భం. అందశ్రీ గురించి మనతో పాటు మాట్లాడడానికి అందశ్రీ సొంత గడ్డకు సంబంధించినటువంటి నాయకులు మనతో పాటు ఉన్నారు. కిరణ్ గారు ఉన్నారు. నమస్తే. నమస్కారం. ఏంటన్నా అందశ్రీతో మీకు అనుబంధం ఎట్లా? మాకు సొంత ప్రాంతం. అందశ్రీ గారు మద్దూరు మండలం సంబంధించిన రేపర్తి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఒక కడు పేద స్థాయి నుంచి తను కవితలతో రచనలతో తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ఉద్యమంలో కదిలించినటువంటి గొప్ప వ్యక్తి అందశ్రీ గారు. మా నాన్న రాలింగం గారితో వారి వ్యక్తిగతంగా చాలా దగ్గర సంబంధం ఉండే. ముఖ్యంగా అందశ్రీ గారు ఎప్పుడు కలిసినా మా అమ్మగారు పేరు ప్రస్తావించేవారు. అమ్మగారు అంటే వారికి ప్రత్యేకమైన గౌరవం. అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అందశ్రీ గారు ఈ మధ్యకాలంలో తను పుట్టిన గడ్డ అయినటువంటి రేపర్తి గ్రామాన్ని ఉన్నటువంటి స్కూల్ను డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాదాపు 1 కోటి పైచీలకు రూపాయల గురించి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే సిద్దిపేట కలెక్టర్ గారు కూడా దాన్ని సందర్శించి స్కూల్ అభివృద్ధి కోసమే అనేక ప్రతిపాదనలు తీసుకోవడం జరిగింది. ఇంతలోనే వారు చనిపోవడం నిజంగా మాకు చాలా తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసింది. ఇటువంటి గొప్ప వ్యక్తి కోల్పోవడం నిజంగా పేద బడుగు బలహీన వర్గాలకు తన రచనలు కవిత్వాలతో ఎంతో ఉత్సాహం ఇచ్చేటువంటి వ్యక్తి అందశ్రీ గారు. మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము, రేపు ఏదైనా ప్రముఖ సంస్థ కానీ ప్రభుత్వం నెలకొల్పేటటువంటి ఏదైనా పెద్ద సంస్థ కానీ అందశ్రీ పేరు పెట్టాలని, తగు విధంగా గౌరవించాలని, వారి విగ్రహాన్ని కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను వాటిని కోరుచున్నాను. ఒక విషయం చెప్పండి. ఆయన మామూలుగా రేపర్తి గ్రామంలో జన్మించి అక్కడే పశువుల కాపరిగా ఉండి సహజంగా వచ్చినటువంటి పాండిత్యంతో ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆయన పాటలతో తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమానికి మలుపు తిప్పారు. అట్లాగే మాయమైపోతున్న మా మానవ ఆ సాంగ్తోనే, అట్లాగే కొమ్మ చెక్కితే బొమ్మరా అనే దైవత్వానికి సంబంధించి ఎట్లా చూస్తారు? అట్లా ఆ సాహిత్యం అంతా ఎట్లా వచ్చి ఉంటుంది ఆయన? తను వాస్తవంగా పశువుల కాపరి, కానీ సహజంగానే తనకు మరి ఆ సరస్వతి యొక్క కటాక్షమ నాలుక మీద సరస్వతి బీజాక్షరాలు పడ్డట్టు తను ఆ అశుకవిత్వంలో తను అందవేసిన చెయ్యి మన అందశ్రీ గారు. తన రచనతోటి వాస్తవంగా తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని జయ జయ హే సంబంధించినట్టు గేయంతో మొత్తానికి మలుపు తిప్పిన గొప్ప వ్యక్తి అందశ్రీ గారు. వారిని రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే వారి పాటను ప్రభుత్వ పరంగా గుర్తించడం, అదేవిధంగా వారికి ఉద్యమకారులకు సంబంధించి వారికి డబ్బుతో పాటు అనేక పురస్కారం అందించడం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంది. ఏదైపోయినప్పటికీ అందశ్రీ గారిని కోల్పోవడం మా ప్రాంతానికి ఒక పెద్ద దిక్కు కోల్పోయిన విధంగా మేము ఫీల్ అవుతున్నాం. ఈ సందర్భంగా మా ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం. తను ప్రస్తుతం సిద్దిపేటకు సంబంధించి ఉన్నటువంటి మద్దూరు మండలం సిద్దిపేట జిల్లాకు సంబంధించింది కాబట్టి మేము ప్రభుత్వాన్ని ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము, దీన్ని సిద్దిపేట జిల్లాను అందశ్రీ సిద్దిపేట జిల్లాగా మార్చాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. దానికి రేపర్తి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉమ్మడి మద్దూరు మండలానికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా అతన్ని ఆరాధించే వ్యక్తులు ఆ ప్రాంతవాసులు అంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. కెమెరామెన్ తరుణ్తో కరుణాకర్, లాలగూడ.